దేవుని బిడ్డలారా, కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా ఈ యొక్క కూటానికి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాం. వాక్యంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము చూడండి. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము దేవుని బిడ్డలారా 11వ వచనాన్ని చదువుకుందామండి. 11వ వచనాన్ని అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. 11వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. నేను చదువుతాను, వినండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుండును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటంటే దేవుని బిడ్డలారా, లాభము. ఈరోజు అంశము లాభము. లాభం అంటే గొప్ప లాభము. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటండి? గొప్ప లాభము. ఈరోజు అందరూ కూడా లాభం అనగానే అందరూ ఆశపడతారు. అంటే లాభం అనేది ఎవరికైనా ఇష్టమే. ఒక వ్యక్తి ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు, మరి అతనికి లాభం వచ్చినప్పుడు అతను ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే అతని బిజినెస్ అనేది లాభాల్లోకి వెళతా ఉందని. అలాగే మనిషికి లాభం వచ్చినప్పుడు అతను ఎంతో సంతోషపడతాడు. అదే నష్టంగానే వస్తే, నష్టం వస్తే ఏమిటంటే బాధపడతాడు. నష్టం వస్తే బాధపడతాడు. అయితే దేవుని బిడ్డ ఈరోజు అంశం ఏమిటంటే గొప్ప లాభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటంటే గొప్ప లాభము. మరి ఎలాగ వస్తుందండి గొప్ప లాభము అని మనము జాగ్రత్తగా చూచినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ఎలా వస్తుందండి లాభం అంటే వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. అంటే చాలా మంది ఈ లాభాన్ని ఏమంటారంటే అదృష్టము అని కూడా అంటారు. అదృష్టం అని కూడా అంటారు. కొన్ని చోట్ల అదృష్టం నాకు లేదండి, నాకు లాభము రాలేదండి అంటారు. కొంతమంది ఏమిటంటే అదృష్టం వారికి ఉందండి, అందుకే నాకు అదృష్టం రాలేదంటారు. కానీ వాక్యములో దేవుని బిడ్డలారా, అదృష్టము ఈ లాభము రావాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి దేవుని బిడ్డలారా? వాక్యములో భక్తుడు కొన్ని మాటలు చక్కగా మనకు తెలియజేశాడు. 19వ కీర్తన గ్రంథంలో ఈ 11వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగునట. ఏమిటండి? ఏమిటి గైకొంటే లాభం వస్తుంది? పై వచనాలు చూడండి. ఏమిటంటే దేవుని వాక్యము, దేవుని మాటలు. చూడండి, ఎవరైతే ఒక వ్యక్తి దేవుని మాటలు గైకొంటూ ఉన్నారో, ఎవరైతే ఒక వ్యక్తి దేవుడు ఆజ్ఞలు మరి తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారో, వారి జీవితంలోనంట గొప్ప లాభం వస్తుందండి. హల్లెలూయా. వారి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది దేవుని బిడ్డలారా. అది జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. అందుకే వచనాల్లో ఏముందంటే దేవుని బిడ్డలారా, 7వ వచనము జాగ్రత్తగా మనము చూచినట్లయితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూడండి, ఇక్కడ ఏమిటంటే 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంట యథార్థమైనదట. ఈ వాక్యము ఎటువంటిదండి? యథార్థమైనది. ఎందుకు? నీకు లాభము కావాలంటే మొదట ఏం చెయ్యాలి? దేవుని మాటలు గైకోవాలి. హల్లెలూయా. ఈ దేవుని మాటలు గైకొన్నప్పుడు ఏమొస్తుందండి మనకి? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు గైకొన్నప్పుడంట నీలో యథార్థత వస్తుంది. హల్లెలూయా. అంటే నీలో సత్యం అనేది వస్తుంది. సత్యం అనేది, మరి సత్యము కలిగిన జీవితం, మరి నీతి కలిగిన జీవితం అంటే అది చాలా మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి కలిగిన జీవితం చాలా మంచిదండి.
సత్యము కలిగిన జీవితం చాలా ఉన్నతమైనది దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ వాక్యం చూడండి, 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చెయ్యును. ఏమిటండి? అది నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంట నీకు యథార్థత ఇస్తుంది, తర్వాత నీ ప్రాణం ఏమిటండి? తెప్పరిల్ల చేస్తుంది. అంటే తెప్పరిల్లడం తెలుసండి. ఒక వ్యక్తి కానీ నీళ్ళు కానీ కొట్టుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఎవరో వ్యక్తికి చెయ్యనిచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? అమ్మయ్యా నేను బ్రతికాను అంటాడు. హల్లెలూయా. అంటే అతను ఏమయ్యాడు? అతని ప్రాణము తెప్పగిలింది. అంటే అతని ప్రాణం ఏమైందండి? బ్రతికింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే, దేవుని మాటలు ఎవరైతే గ్రహిస్తూ ఉంటారో వారిలో యథార్థత వస్తుంది. తర్వాత వారి ప్రాణం ఎలా ఉంటుందండి? తెప్పరిల్లుతాది. హల్లెలూయా. తర్వాత చూడండి 7వ వచనంలోనే, యెహోవా శాసనము నమ్మదగినది. దేవుని శాస్త్రాలు ఎటువంటివండి? నమ్మదగినది. అంటే మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఇచ్చే ప్రతి మాట కూడా నమ్మదగినదే. దేవుడు ప్రతి మాట నెరవేరుస్తాడు. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్ళగానే ఒక సిస్టర్ గారు చెప్తున్నారండి, దేవుడు ఇచ్చిన మాట నమ్మానండి, దేవుడు జరిగించాడండి అని చెప్తున్నాను. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలట కొన్ని మాటలు ఇచ్చారు, చేయలేదంట. ఆవిడ చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మా పెద్దలు మాట ఇచ్చారండి కానీ వారు చేయలేదండి. ఎందుకంటే వారు మనుషులు కాబట్టి. దేవుడైతే ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాడు. కానీ మనుషులు ఏం చేస్తారండి? ఎన్నో మాటలు ఇస్తారు, నెరవేర్చివి చిన్నివి, నెరవేర్చేవి కొన్నివి. కనుక దేవుని బిడ్డలారా, అందుకే వాక్యములో ఆయన ధర్మశాస్త్రమట నమ్మదగినది. హల్లెలూయా. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అంటే దేవుడి మాటలంట జ్ఞానం పుట్టిస్తాయట. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉందండి, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు, తర్వాత ఏముందండి? అతడు దేవుని అడుగవలెను. హల్లెలూయా. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 6వ వచనం అండి. 1:6లో ఏముందో తెలుసా? మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగాలట. హల్లెలూయా. జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని అడగమన్నాడు. నీకు ఏమైనా కొదువుగా ఉంటే దేవుడిని అడగమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మన దేవుడట జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధినిచ్చేవాడు, తెలివితేటలు ఇచ్చేవాడు, యథార్థత ఇచ్చేవాడు. ఇంకేమిటండి? ఈ ప్రాణమును తెప్పరిల్లా చేసేవాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవాది దేవునిలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూస్తే 7వ వచనంలో, యెహోవా యందు అయిన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇంకేమిటండి? నీకు గొప్ప లాభం రావాలంటే మొదట ఏం చేయాలండి? దేవుడి మాటలు ఆలకించాలి. హల్లెలూయా. ఏ మాటలండి? నీకు గొప్ప లాభం రావాలంటే, గొప్పగాను అభివృద్ధి చెందాలంటే, లాభముతో ఉండాలంటే మొదట దేవుని యొక్క మాటలు ఆలకించాలి. హల్లెలూయా. అయితే అందులో చెప్పాను, ఆలకిస్తే ఏం జరుగుతుంది? ఆలకిస్తే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమం నీకు యథార్థత వస్తుంది. తర్వాత ఏమిటండి? నీ ప్రాణము తెప్పరిల్లుతుంది. తర్వాత ఏమిటండి? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని దేవుడు నీలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యెహోవా 8, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. దేవుని యొక్క మాటలంట నీ హృదయాన్ని సంతోషపరుస్తాయండి. హల్లెలూయా. దేవుని మాటలు నీ హృదయాన్ని సంతోషపరుస్తాయండి. అదే మనిషి మాటలు అనుకో, ఫస్ట్ బాగానే ఉంటుందండి. ఒక మనిషి మాటలు ఒక మనిషికి సంతోషంగానే ఉంటుందండి. చివరికి వాళ్ళిద్దరికీ పడదు. చివరికి ఆ మాటల ద్వారా వాళ్ళిద్దరికి ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చేస్తాయి. తర్వాత ఆ మాటల ద్వారా వారికి ఇంకా ఎవరు కూడా అంత ఒకటి ఏకమైన మనసు ఉండదండి. ఆ మాటల ద్వారా వారికి ఇబ్బందులు, గొడవలు, సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా,
అందుకే వాక్యములు ఏముందంటే యెహోవా మాటలట నీ హృదయానికి ఆనందము కలుగ చెయ్యను. హల్లెలూయా. దేవుని మాటలు అంటే యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. దేవుని మాట ఎటువంటివండి? దోషం ఉండవండి. దేవుని మాటల్లో కలకం ఉండదు. దేవుని మాటల్లో పాపం ఉండదండి. దేవుని మాటలంట అగ్ని వంటి మాటలట. హల్లెలూయా. దేవుని మాట ఏమిటండి? అగ్ని వంటిది. అగ్నిలాగా పాపాన్ని కాల్చివేస్తుంది. అగ్నిలాగా. అగ్నికున్న గుణం ఏంటండి? అగ్నికున్న గుణం ఏంటి చెప్పండి? ప్రతి చెత్తను కూడా కాల్చివేస్తుంది. అగ్నికున్న గుణం ఏంటండి? ప్రతి చెత్తను కూడా కాల్చివేస్తుంది. ఎక్కడైతే చెత్త ఉన్నా, ఎక్కడైనా మలినం ఉన్నా ఆ అగ్ని ఏం చేస్తుందండి? కాల్చివేసి దాన్ని ఏం చేస్తుంది? ఆ ప్రాంతాన్ని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. అగ్ని ఆ ప్రాంతాన్ని శుద్ధి చేస్తుందండి. చెత్తను కాల్చివేస్తుంది, మలినాన్ని తీసివేస్తుంది. అగ్ని అనేది శుద్ధి చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు అంటే అగ్ని వంటిదట. హల్లెలూయా. పాపాన్ని కడిగివేస్తుంది. పాపం మీద విజయాన్ని ఇస్తుంది దేవుని మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు స్వీకరించు దేవుని బిడ్డలారా. దేవుని మాటలు హృదయంలో ఆహ్వానించాలి దేవుని బిడ్డలారా. దేవుడి మాటలు నీ హృదయంలో ఉంటే నీకు స్వేచ్ఛ అనేది రాగలుగుతుంది. సాతాను మీద నీకు ఏమొస్తుందండి? గొప్ప విజయం వస్తుంది. హల్లెలూయా. అందుకే భక్తుడు అన్నాడు యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది. ఏమిటండి? దేవుని ఉపదేశము అంటే దోషం లేనివట. మనిషి మాటలంటే దోషాలు ఉంటాయి, అపరాధాలు ఉంటాయి, అంతవరకు బాగానే ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద కొట్లాట్లు అవుతాయి అన్నమాట. అందుకే మనిషి మాటలు వినడం కంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. హల్లెలూయా. ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. 9వ వచనం, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. హల్లెలూయా. ఎవరైతే దేవుని పట్ల భయముతో ఉంటారో వారిలో పవిత్రత వస్తుందండి. హల్లెలూయా. మళ్ళీ వినండి, ఎవరైతే దేవుని పట్ల భయముతో ఉంటారో వారు పవిత్రత వారిలో వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవునికి జడిసి ఏ పాపమును చేయరట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం కలిగిన వాడు పవిత్రంగా జీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యంలో యెహోవా యందు భయము పవిత్రమైనది. దేవుని పట్ల భయభక్తులుగా ఉంటున్నావా? భయభక్తులుగా ఉండదు. అది యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. హల్లెలూయా. దేవుని న్యాయ విధులు సత్యమండి. అందులో అబద్ధాలు లేవు, అందులో మోసాలు లేవు. దేవుని మాటలో ఏమండి అపహాస్యము లేదు. దేవుని మాటల్లో హేళన లేదండి. మనిషి మాటల్లో ఉంటుంది, హేళన ఉంటుంది. నువ్వు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, నువ్వు వెళ్ళిపోయి ఇంకొకలా మాట్లాడతారు. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఇంకొకలాగా. కానీ దేవుడి మాటల్లోనంట సత్యమే ఉంటుందట. హల్లెలూయా. సత్యమే ఉంటుంది ఆయన మాటల్లో, అబద్ధం ఉండదు. ఆయన మాటల్లో దేవుడి మీద హేళన ఉండదు. దేవుడి మాటల్లో తర్వాత దేవుని అపహాస్యము ఉండదు. కానీ మనిషి మాటల్లో ఉంటుంది కదండి, హేళన ఉంటుంది, అపహాస్యం ఉంటుంది. నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, దూరం వెళ్ళిపోయి నేను నిన్ను గురించి ఎన్నెన్నో హేళనగా మాట్లాడతారు, హేళన చేసి మాట్లాడతారు. కానీ దేవుడి మాటలంట ఇటువంటివన్నీ దేవుడి న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయం. తర్వాత 10వ వచనంలో అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిని బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుట్ట తేనె దారల కంటెను, మధురమైనవి. హల్లెలూయా. ఏమిటండి దేవుడి మాటలంట బంగారం కంటెను. 10వ వచనం, విస్తారమైన మేలిని బంగారం కోరదగినవట. హల్లెలూయా. దేవుడి మాటలన్నీ ముత్యాల కంటే విలువైనటువంటి. హల్లెలూయా. దేవుని నోటి మాటలంట బంగారము కంటే అపరంజి కంటే ఎక్కువట. అర్థమవుతుందండి? దేవుడి మాటలంట బంగారము కంటే అపరంజి కంటే అది కోరదగినవట. అందుకే ఈ మాటలు ధ్యానించాలి నువ్వు. అందుకే ఈ మాటలు వినాలి దేవుని బిడ్డలారా. దేవుడి మాటలు వినాలి, దేవుడి మాటలు ధ్యానించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలు అంత శక్తి ఉందో తెలుసా దేవుని బిడ్డలారా? ఎందుకు చెప్పండి? దేవుడు మాట ద్వారా సమస్తము చేస్తాడు. హల్లెలూయా.
అనుకోవచ్చు మనము దేవుడి మాటల్లో ఎందుకండి అంత శక్తి అని. దేవుడి మాట ద్వారా ఏం చేసిందండి? ఆది కాండంలో ఆయన తన మాట ద్వారా ఆకాశమా కలుగంటే ఆకాశము కలిగింది, భూమి కలుగంటే భూమి కలిగింది, సముద్రాలు జలచర జీవులు అన్ని కూడా కలుగును గాక అంటే అన్ని కలిగాయండి. హల్లెలూయా. దేవుడు నోటి మాట ద్వారా కలుగును గాక అంటే కలిగింది. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని నోటికి ఎంత శక్తి ఉందో, దేవుని మాటలకు ఎంత శక్తి ఉన్నదో. హల్లెలూయా. ఆది కాండం 1వ అధ్యాయంలో ఉన్న దేవుని బిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఏమున్నాయండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే దేవుడు కలుగును గాక అంటే కలిగింది. హల్లెలూయా. ఆయన మాటల్లో అంత శక్తి ఉన్న దేవుని బిడ్డలారా, ఆకాశమా కలిగన్నాడు, కలిగింది. ఈ భూమి కలిగంటే భూమి కూడా కలిగింది. ఆయన మాట ఆకాశం వింటది, ఆయన మాట వర్షం వింటది, ఆయన మాట భూమి వింటుంది, ఆయన మాట సముద్రాలు కూడా వింటున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని మీద అందుకు ఇక్కడ ఏముంది? అవి బంగారము కంటెను 10వ విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. హల్లెలూయా. దేవుని మాటలంట బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినదట. హల్లెలూయా. అని గొప్పవాట దేవుని బిడ్డలారా. కనుక ఈ దినాన దేవుడి మాటలు నీ హృదయానికి అత్తుకొని ఉండాలి. అందుకు దేవుడి మాటలు ఉన్న శక్తిగా నీకు తెలిస్తే నీకు వాక్యాన్ని అలా వింటూనే ఉంటావు. హల్లెలూయా. వాక్యాన్ని అలా వింటూనే ఉంటావు. వాక్యం ద్వారా నీకు స్వస్థత జరుగుతుంది, వాక్యం ద్వారా నీ సమస్యలు పోతాయి, వాక్యం ద్వారా నీకున్న ఇబ్బందులు పోతాయి, వాక్యం వింటా ఉన్నప్పుడు నీకు నొప్పులు పోతాయి, వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీలో శక్తి కలుగుతుందండి. హల్లెలూయా. అంటే చక్కని మాటలు. చివరగా చూస్తే దేవుని బిడ్డలారా, వాటి వలన 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. హల్లెలూయా. ఈ మాటల వల్ల ఎవరటండి? సేవకుడు తన బిడ్డలు తన జనులంట హెచ్చరిక పొందుకుంటారట. హల్లెలూయా. అంతే కదండి. దేవుడి మాటలు విన్నప్పుడు, దేవుడి మాటలు గుర్తు చేసుకున్నప్పుడు వాటి వల్ల సంఘ బిడ్డలు సేవకులు ప్రతి ఒక్కరూ కూడా దేవుడి మాటల ద్వారా ఏం పొందుకుంటారండి? హెచ్చరిక పొందుకుంటారట. హల్లెలూయా. దేవుని మాటల వలన హెచ్చరికను పొందుకుంటున్నావు. హల్లెలూయా. తర్వాత చూడండి, వాటిని గైకొనుటయందు గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. చివరగా ఏమిటంటే ఎవరైతే ఈ వాక్యాన్ని గైకుంటారో వారికట గొప్ప లాభము కలుగుతుందట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటంటే నీకు లాభము కావాలంటే ఏం చేయాలండి? ఇన్ని పనులు చేయాలి. ఏమి చేయాలంటే ఒకటి, మరి కొన్ని మాటలు చెబుతూ లాభము కావాలంటే దేవుని బిడ్డలారా 7వ వచనం నుంచి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. తర్వాత ఏమి చేయాలంటే దేవుని బిడ్డలారా యెహోవా యందు భయము కలిగి ఉండాలి. తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మమును నువ్వు పాటించాలి. హల్లెలూయా. తర్వాత యెహోవా న్యాయ విధులు నువ్వు అనుసరించాలి. హల్లెలూయా. న్యాయ విధులు ఏం చేయాలి? అనుసరించాలి. మొదటగా చెబుతున్నాను, నీకు లాభము కావాలంటే, నీవు లాభంతో ఉండాలంటే మొదట ఏం చేయాలి? దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, అనుసరించాలి. రెండోది ఏమిటండి? ధర్మమును పాటించాలి. తర్వాత 8వ వచనంలో యెహోవా ఉపదేశాన్ని నీవు అనుసరించాలి, ఆయన ధర్మాన్ని పాటించాలి. తర్వాత 9వ వచనంలో యెహోవా యందు భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? భయము కలిగి ఉండాలి. తర్వాత ఆయన న్యాయ విధులు పాటించాలి. హల్లెలూయా. ఎన్ని వచ్చినాయండి? ఒకటి, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి, న్యాయ విధులు అనుసరించాలి, యెహోవా యందు భయము కలిగి ఉండాలి, ఆయన ధర్మమును పాటించాలి. తర్వాత ఏమిటి దేవుని బిడ్డలారా? ఆయన ఉపదేశములను అనుసరించాలి. వీటన్నిటినీ నువ్వు చేసినప్పుడు తప్పకుండా దేవుని బిడ్డలారా నీ లాభ ప్రాప్తికి వెళుతూ ఉండదు. హల్లెలూయా. నీ లాభ ప్రాప్తికి వెళుతూ ఉండదండి. అందుకే వాక్యములో ఇవన్నీ పాటించినప్పుడు తర్వాత హెచ్చరిక కూడా పొందుకుంటాం.
ఇవన్నీ పాటిస్తున్నప్పుడు నీకు లాభం వస్తుంది. పాపం మీద నుంచి దేవుడు నీకు శక్తిని దయచేస్తాడు. హల్లెలూయా. అధిక వాక్యం ఉంది కదా, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందును. హల్లెలూయా. వీటి వలన, ఈ ధర్మశాస్త్రం వలన, ఈ ధర్మం వలన, ఈ యెహోవా యందు భయము వలన, ఈ ఉపదేశం వలన సేవకుడు ఏం చేస్తాడండి? హెచ్చరిక నొందుతాడు. హల్లెలూయా. హెచ్చరిక నొందుతాడు దేవుని బిడ్డలారా సేవకుడు. తర్వాత వాటి వలన నీవు గొప్ప లాభాన్ని పొందుకుంటావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమం, అదే రీతిగా రాత్రి కాల సమయంలో మరి ప్రభుని ప్రార్థన చేద్దాం. అందుకే దేవుని బిడ్డలారా, సామెతలకు మాట ఉంది, ఆమె లాభ ప్రాప్తికి కొదు ఎలితి లేదని వాక్యం ఉంటుంది. సామెతల చివరి అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, ఆమె లాభ ప్రాప్తికి. చూడండి దేవుని బిడ్డ, సామెతలు 31వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనము చూచినట్లయితే మరి చక్కని మాట మనకి కనబడుతూ ఉంటుందండి. ఆమె లాభ ప్రాప్తికి వెలితి లేదు అని చక్కని మాట మనకి కనబడతా ఉంటుంది దేవుని బిడ్డలారా. సామెతలు 31వ అధ్యాయంలో 11వ వచనంలో అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. హల్లెలూయా. ఏమిటండి? అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. హల్లెలూయా. నీకు వెలితి ఉండదు, నీ లాభానికి, నీ లాభ ప్రాప్తికి వెలితి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటన్నిటిని నువ్వు పాటించినప్పుడు నీ లాభ ప్రాప్తికి వెలితి లేకుండా దేవుడు చేస్తాడు. అటు రీతిగా ముందుకు సాగుదాం దేవుని బిడ్డలారా. మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. ఎక్కడ ఉండదు సరే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరూ కూడా రాత్రికాల సమయంలో వెతబడిన వాక్యము నిమిత్తము, ఒకవేళ నువ్వు నష్టాల్లో బాధపడుతున్నావా, రుణాల్లో బాధపడుతున్నావా, అప్పులలో బాధపడుతున్నావా, సమస్యల్లో బాధపడుతున్నావా, దేవుని బిడ్డలారా వెతబడిన వాక్యాన్ని బట్టి, అవును ప్రభువా నాయన, అతని లాభ ప్రాప్తికి వెలితి లేదు అని వాక్యము సెలవిస్తున్నది. దేవుని అడుగుతూ ఉన్నట్లయితే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని బిడ్డలారా దేవుడు మేలు చేసేవాడు, దేవుడు కరుణించేవాడు. నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. కనుక నాతో పాటు ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించుదాం. దేవుని బిడ్డలారా, నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే, నువ్వు ఎక్కడ ఉండను సరే నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించు. ప్రభుని స్తుతించుదాం, ప్రభుని పొగుడుదాం, ప్రభుని సేవించుదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. నాతో పాటు కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉన్నట్లయితే తప్పక దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ఈ సమయంలో నాయన వెతబడిన మాటల్లో నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో తలింపు చేయండి. వెతబడిన మాటలు నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటింపు చేయండి నాయన. అయ్యా, తన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారికున్న సమస్యలు, వారికున్న ఇబ్బందులు, వారికున్న కొరతలు అన్నిటిలో నుంచి నాయన విడుదల దయచేయమని, విడిపించమని, సహాయము దయచేయమని ఈ మనవులు మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.